హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ గ్రీనరీని చూస్తున్నారా? ఆ కనిపిస్తున్న ఓల్డ్ బిల్డింగ్ 300 సంవత్సరాల క్రితం నాటిదిట. అదిగో ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు ఈ గేటు వాడటం లేదు, ఇది క్లోజ్ చేసి పక్కన గేటు వాడుతున్నారు. బిల్డింగ్ మొత్తం చూస్తున్నారా బయట నుంచి? అప్పటి పెంకులు, చుట్టూ వరండా, చాలా విశాలమైన ప్లేస్. ఇప్పుడు ప్రస్తుతం కేశవతీరం హాస్పిటల్ రన్ చేస్తున్న డాక్టర్ గారి తాతగారి టైంలోది ఈ ఇల్లు. సన్నెకల్లు, అమందస్తా, వీటిల్లో పసరు నూరేవాళ్లట ఈ సన్నెకల్లు మీద. అప్పట్లో వాకిట్లో ముగ్గు కూడా తప్పకుండా వేస్తున్నారు. అదిగో బావి. అప్పట్లో ఈ బావిలోనే నీరు తోడుకుంటూ ఉండేవారు. అఫ్కోర్స్ మనలో కూడా చాలామందికి దీని గురించి తెలుసు అనుకోండి. మన తాతగారుల టైంలో ఈ బావులే కదా గిలక బావులు ఉండేవి. చుట్టూ అరటి తోట అప్పటికీ ఇప్పటికీ ఉందిట. ఒక పెద్ద గార్డెన్నే వీళ్ళు మెయింటైన్ చేస్తూ అందులోని వనమూలికలతో పసర్లు తయారు చేస్తూ ఉండేవారుట. ఇదిగో దేవతార్చన, అభిషేకం నిత్యం ఆ ఇంట్లో ఇప్పటికీ చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం అభిషేకం చేయించటానికి అనువుగా మార్చారు, కానీ ఇదిగో అప్పటి పొయ్యి అన్నమాట. ఎక్కువగా అప్పటి వస్తువులు, అప్పటి పనిముట్లు మాత్రమే వాడుకలో ఉన్నాయి ఆ ఇంట్లో. పక్కనే మోడ్రన్గా మంచి ఇల్లు కట్టుకుని అందులో నివాసం ఉంటున్నప్పటికీ ఈ ఇంటిని కూడా మెయింటైన్ చేయడం ఆ డాక్టర్ గారి గొప్పతనమే అనుకోవాలి. చూసారా ఆ పాత్రలు అవన్నీ కూడా ఇప్పుడు దేవతార్చన కోసం. ఇక ఇది పైన అన్నమాట, సెకండ్ ఫ్లోర్. కింద మండువా అనేటువంటిది ఉంటుంది అప్పట్లో కదా, ఇది కూడా అందరికీ తెలుసు. ఈ మండువా గాలి వెలుతురు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇళ్ళు ఇప్పుడు వాడుకలో చాలా తక్కువగా ఉన్నాయి. చూసారా ఆ సోఫా సెట్, ఆ అల్మరా, ఇవన్నీ స్లాబ్ చూసారా ఎలా ఉందో, అంతా చెక్కతోనేనండి. లోపల మాత్రం చాలా ఇప్పుడు మనకి కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఇదంతా పాతదే అనుకోండి. మనం ఎందుకంటే ఇవన్నీ వాడటం లేదు కాబట్టి ఆ డోర్లు, మెట్లు అవన్నీ కూడా పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. పైన స్లాబ్ చూసారా ఎలా ఉందో, చెక్కలతో. ఎక్కడ చూసినా ముగ్గులు, పసుపు కుంకుమ, పువ్వులు చల్లబడి ఉన్నాయి లోపల. ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారు అంటే ఆ ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మెట్లెక్కి పైకి వెళితే అక్కడ ఇప్పటికీ కూడా ఆయిల్తో ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. చూసారా పైకి ఒక మనిషి ఎక్కి మనిషి మీద కాళ్లతో మసాజ్ చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట అలా చేయడం అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బై నౌ.